పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమానికి గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ ఆళ్ల మోహన్ రెడ్డి గారు పాడి పంటల ఛానల్కి విచ్చేశారు. నమస్తే అండి. నమస్తే మేడం. వీరు వరి పంట సాగు చేస్తున్నారు. వరిలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడి సాధిస్తున్నారు. వీరు ఆచరించే విధానాల గురించి తోటి రైతులకు ఛానల్ ద్వారా తెలియజేస్తారు. పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారాలు. నేను ప్రతి సంవత్సరం వరిలో మినీ కిడ్స్ రకాలని సాగు చేయటం జరుగుతుంది. అది కూడా ఈపీటీ పోలిన్ రకాలు, సన్న రకాలని సాగు చేయటం జరుగుతుంది. ముఖ్యంగా మాకు ఈ ఎదవరి అనేది సాగు చేయటం జరుగుతుందండి, మెట్ట వెదవరి సాగు. సో దాంట్లో ఏంటంటే మేము ప్రతి సంవత్సరం కూడా ఎకరానికి 20 కేజీల విత్తనాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఒక 20 రోజుల తర్వాత మేము కలుపు మందులను వాడటం జరుగుతుంది. మనకేంటంటే వరి ఎదలో వెడల్పాకు గడ్డి, అట్లానే చిప్పిర, తుంగ, గనుపుల గడ్డి ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. సో ఏ ఒక్క మందు కూడా ఒక పర్టికులర్ ఒకదాని మీద పనిచేస్తుంది కానీ అన్నిటి మీద పనిచేసిద్ది అనుకోవడం పొరపాటు. సో మనం ఏంటంటే అక్కడ ఉన్న గడ్డి జాతులను బట్టి మేము ఈ 3 రకాల మందుల్ని కాంబినేషన్గా ఇచ్చి ఉన్న కలుపు జాతులన్నిటిని కూడా ఈ 3 రకాల కాంబినేషన్తో మేము దీన్ని రక్షణ చేసుకోగలుగుతున్నాం. అది మనం ఇన్ టైంలోనే వాడాలి. కలుపు ముదిరిపోయిన తర్వాత వాడితే ఉపయోగం లేదు. ఏదైనా 2 ఆకుల నుంచి 4 ఆకులు 5 ఆకుల దశలోపే వాడుకోవాలి. అందువల్ల ఏంటంటే రైతులు పర్టికులర్గా ఎదవరిలో కలుపు అనేది ప్రధాన సమస్య. అందువల్ల ఇన్ టైంలో మనం కలుపు మందులు వాడుకుని సస్యరక్షణ చేసుకోవడానికి అవకాశం. దాంట్లో మేము ముఖ్యంగా వాడేది ఏంటంటే నామినీ గోల్డ్ ఎకరానికి 125 గ్రాములు వాడుతున్నాం. అది ఏంటంటే చిప్పిర, ఓదా, తుంగ ఇట్లాంటి వాటి మీద పనిచేస్తుంది. అట్లానే ఆల్మిక్స్ అనేది వాడుతున్నాము. ఈ ఆల్మిక్స్ ఏంటంటే వెడల్పాకు గడ్డి జాతి అంటే తూటికాడ కానీ అట్లానే గుంటగరిడాకు కానీ ఇట్లాంటి వాటి మీద వెడల్పాకు జాతి మీద బాగా పనిచేస్తుంది. ఎకరానికి 8 గ్రాములు వాడుతున్నాం. అట్లానే మనకి గనుపుల గడ్డి అనేది ఉంటుంది, దానికి రైస్ స్టార్ వాడుతున్నాం. రైస్ స్టార్ అనేది ఎకరానికి 330 ml వాడుతున్నాం. అయితే ఏంటంటే తైవాన్ స్ప్రేయర్కి 60 ml వేసుకోండి. 60 ml వేసుకుంటే మనకి 6 నుంచి 6 తైవాన్లు 7 తైవాన్లు పడితే దాన్ని బట్టి మీరు వాడుకుంటే సరిపోతుంది. సో ఈ 3 కాంబినేషన్ విడివిడిగా ఒక దాంట్లో కాకుండా విడివిడిగా కలుపుకుని తైవాన్ స్ప్రేయర్లో పోసుకుని స్ప్రే చేసుకుంటే మనకి ఒక వారం రోజుల్లో కలుపు అంతా పడబడిపోద్ది. కలుపు ఎప్పుడైతే పూర్తిగా ఇదైపోతుందో 10 రోజుల తర్వాత అప్పుడే మీరు ఎరువులు వాడడం. ముందుగా ఎరువులు మాత్రం దయచేసి వాడొద్దండి. వరి పంటలో ఆచరించవలసిన మేలైన కలుపు యాజమాన్యం చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదములు.